యావత్తు తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదరమణులకు అస్సలాము అలైకుం, హాయ్, హలో, ఆదాబ్. నేను మీ సోదరుడు అడ్వకేట్ సాదిక్ షేక్. అడ్వకేట్ సాదిక్ షేక్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అందరికి ముందే చెప్పాను, షర్మిష్ఠా పనోలి ఎవరైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా కోల్కతా జైల్లో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్లో ఉందో, తన కేసులో సంచలనాలు జరుగుతాయి అని ముందే చెప్పాను. మనం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనకు సంపూర్ణ మద్దతు తెలిపితే ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడడం ఏంటి అనుకుంటే, ఇప్పుడు తీరా అస్సాంకి సంబంధించిన ముఖ్యమంత్రి బీజేపీ హిమాంతా బస్వా కూడా ఎవరైతే షర్మిష్ఠా పనోలి మీద కేసు బుక్ చేశాడో తన మీద కేసు బుక్ చేసి వెస్ట్ బెంగాల్ కోల్కతాకి పోలీసులు పంపించి తను అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. మీరు ఒకసారి గమనిస్తే ఒక సోషల్ మీడియా పోస్ట్ అంశంలో 3 రాష్ట్రాల పోలీసులు, డచ్ దేశం నుంచి ఒక పార్లమెంటేరియన్, ఇలా ప్రతి ఒక్కరు ఈ కేసుపై స్పందిస్తున్నారు. దీన్ని ఎందుకు ఇంత సంచలనాత్మకంగా చేస్తున్నారంటే ఇదంతా ఒక కుట్రపూరితంగా జరుగుతుందని స్పష్టంగా అర్థమవుతుంది. మీరు గమనిస్తే షర్మిష్ఠా పనోలి 19 సంవత్సరాల యువతి, తన సామాజిక మాధ్యమాల్లో చాలా ఘోరంగా నీచంగా తిడుతూ భాషా ప్రయోగం చేసేది. తను 5IDC అంటే ఇంటర్ తర్వాత 5 సంవత్సరాల లా కోర్స్ ఉంటుంది, దానిలో తను చేరింది. 4వ సంవత్సరం ఏదో చదువుతుంది. ఒక లా స్టూడెంట్ అయి ఉండి కూడా తనకు కనీస పరిజ్ఞానం లేకుండా, చట్ట అవగాహన, రాజ్యాంగ అవగాహన, హక్కుల అవగాహన లేకుండా ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో అది అబ్సల్యూట్ కాదు. అంటే మీ వాక్చాతుర్యం, మీకు వాక్ స్వాతంత్రం ఉంది కానీ దానిపై పూర్తి హక్కులు, పూర్తి స్వేచ్ఛ ఉండదు. ఎదుటి వారిని మీరు కించపరిచారు, ఎదుటి వారి హక్కులకు భంగం కలిగించారంటే ఖచ్చితంగా ఏ వాక్ స్వాతంత్రం, వాక్ హక్కు మీకు ఉందో దానిపైనే కేసులు బుక్ అవుతాయి. ఇదే కోవకు ఈ విద్యార్థి చెందుతుంది. తను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందని చెప్పి అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో మీరు గమనిస్తే ఈ అమ్మాయి చదువుతుంది పూణే అంటే మహారాష్ట్రలో, తన మీద కేసు బుక్ అయింది కోల్కతా అంటే వెస్ట్ బెంగాల్లో, తను దొరికింది హర్యానా గురుగ్రామ్లో. అంటే ఇక్కడే 3 రాష్ట్రాల పోలీసులు, 3 రాష్ట్రాల వారు తన చుట్టూ తిరగడం జరిగింది. ఇది ఇలా ఉందంటే పైపెచ్చు డచ్ పార్లమెంట్ హౌస్ నుంచి ఎవరైతే మెంబర్ ఉన్నాడో గ్రీట్ వైల్డర్ అంటే తన పేరు, తను కూడా ప్రధానమంత్రి మోదీకి అపీల్ చేశాడు. ఆ అమ్మాయిని అరెస్ట్ చేస్తున్నారు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, తను అరెస్ట్ చేయకండి అని చెప్పి ఎక్కడో డచ్ దేశానికి సంబంధించిన వ్యక్తి కూడా మన భారతదేశానికి అపీల్ చేస్తున్నాడు. అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, నేను ఏ విధంగా అయితే చెప్పానో ఇది చాలా కుట్రపూరితంగా, చాలా ప్లాన్డ్ గా నడుస్తుందని చెప్పి అలానే ఇక్కడ జరుగుతుంది. అంటే ఇద్దరికి కూడా నాకు తెలిసి తనకు 19 సంవత్సరాలు, ఆ అబ్బాయికి 20-25 సంవత్సరాల లోపే ఉంటుంది. అంటే ఇద్దరు యువకులకు సంబంధించిన అంశాలు, దానికి మతపరం, దానికి రాష్ట్రాల బార్డర్లు, దానికి దేశాలు, మరియు ప్రతి ఒక్క ఎంపీలు, మంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు ఇన్వాల్వ్ అవుతున్నారు. మీరు ఒక్కసారి గమనించండి, భారతదేశంలో ఎన్ని సమస్యలు లేవు, భారతదేశంలో ఎంతమంది మీద దాడులు జరగడం లేదు, భారతదేశంలో ఎంతమంది మీద కేసులు బుక్ అవడం లేదు. దీన్ని మొత్తానికి ఒకటే ఆపాదించుకున్నారు. ఏమిటంటే ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఎవరైనా మాటలంటే, ఎవరైనా విషం చిమ్మితే వారిని అరెస్ట్ చేయకూడదు, వారిని అంతే వదిలేయాలి. అలా వదిలేసిన తర్వాత ఎక్కడైనా రైట్స్ కానీ, ఎక్కడైనా గొడవలు కానీ, మత కల్లోలాలు జరిగితే మళ్ళీ ఆ మత కల్లోలాలకు ఈ ముస్లింలే బాధ్యులు, వాళ్లే వచ్చి కొట్టారు, మాటలు చెప్తే, ఏదైనా చేస్తే, విమర్శిస్తే కొట్టేస్తారా, చంపేస్తారా, తగలబెట్టేస్తారా అని చెప్పి ముస్లిం సమాజాన్ని నిందించడానికి చేస్తున్న పూర్తి పని. ఇప్పుడు షర్మిష్ఠా పనోలి ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చేసిన వ్యాఖ్యలు తప్పంటున్నప్పుడు, మీరు ఏదైతే వజాహత్ ఖాన్ షర్మిష్ఠా పనోలి మీద కంప్లైంట్ చేసిన అతను హిందూ సాంప్రదాయాలను, హిందూ మత విశ్వాసాలను, హిందూ దేవీ దేవతలను విమర్శించడం ఒప్పంటారా అడ్వకేట్ సాదిక్ గారు? అంటే ఖచ్చితంగా వజాహత్ ఖాన్ ఒకవేళ తప్పు చేస్తే తన మీద కూడా కేసు బుక్ అవ్వాలి. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటంటే, ఈ షర్మిష్ఠా పనోలిపై తను ఎప్పుడైతే కంప్లైంట్ బుక్ చేశాడో వజాహత్ ఖాన్, అప్పటి నుంచే తనకు బెదిరింపు కాల్స్, తను చంపేస్తామని, తన మీద కేసులు బుక్ చేస్తామని చెప్పి రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, విదేశాల ఎంపీలు కూడా అడుగుతుంటే, అటువంటి సందర్భాన అబ్బాయి మీద కేసులు బుక్ చేయడానికి అత్యుత్సాహం ఎవరు చూపించారు చెప్పండి? మన భారతదేశంలో ప్రస్తుతం ఎలాంటి కల్చర్ని, ఎలాంటి సంస్కృతిని పెంచి పోషిస్తుంది 2014 తర్వాత ఈ బీజేపీ అంటే, రేపు చేసిన వాడు విడుదలైతే వాడికి సన్మానాలు, వాడికి ఎంపీ, ఎమ్మెల్యే టికెట్లు, మత విద్వేషాలు, మత కల్లోలాలు సృష్టించిన వాడికి ఎమ్మెల్యేలుగా మరియు లేదా రాజకీయంగా పలుకుబడులు. ఎవరైనా ఇస్లాం మీద, ముస్లింల మీద, మైనారిటీల మీద, దళితుల మీద దాడులు చేస్తున్నారంటే వారికి కూడా సన్మానాలు చేస్తూ జైలు నుంచి మేళ తాళాలతో
వాళ్ళకి రిలీజ్ చేయించే కార్యక్రమాలు. ఎవరైనా ముస్లిం మైనార్టీ దళితులకు సంబంధించి ఎవరైనా కేసులు పెట్టారంటే వాళ్ళ మీద కౌంటర్ కేసులు అయిపోతాయి. వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వెంటనే లీగల్ సిస్టమ్ మొత్తం వచ్చేస్తుంది. అదే దళితులు ముస్లిం మైనార్టీల అంశాలకు వచ్చేసరికి ఎవరైనా కేసు చేశారంటే చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు కానీ, ముస్లిం ప్రజాప్రతినిధులు కానీ, ముస్లిం నాయకులు, పార్టీలు కానీ ఎవ్వరూ సపోర్ట్ చేయరు. అందుకోసమే నేను సామాజిక మాధ్యమాల్లో ఉంటున్న యువతి యువకులకు, ముఖ్యంగా మైనారిటీలు, దళితులకి నేను అప్పీల్ చేసేది ఏమిటంటే, మీరు ఎక్కడైనా మత విద్వేషాలు రెచ్చగొట్టే అంశాలు చూస్తే వెంటనే కేసు బుక్ చేయడం, వెంటనే సోషల్ మీడియా మీద వెళ్ళిపోవడం చేయమాకండి. మీ మత పెద్దలతో, మీ లీగల్ సెల్తో, మీ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళతో చర్చించండి. చర్చించిన తర్వాతే మీరు ప్రజాక్షేత్రంలోకి రండి. లేకపోతే మీరు చూస్తున్నారు, ఎవరైతే వజాహత్ ఖాన్ కంప్లైంట్ చేశాడో తన గురించి 2023, 2022 పాత పోస్టులన్నీ తోడదీస్తూ ఆ అబ్బాయి మీద కేసులు బుక్ చేయడం జరిగింది. ఖచ్చితంగా తను దేవి దేవతల గురించి, ఏదైతే కామాఖ్య టెంపుల్ గురించి తను వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడో, హిందూ సంప్రదాయాల్ని కూడా తను దూషించాడని చెప్పి తన మీద కూడా కేసు బుక్ చేయడం జరిగింది. కానీ మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, మీరు ఒకరి మీద కంప్లైంట్ చేస్తున్నారంటే అదే పెద్ద సాహసోపేతమైన పని. పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం, పోలీస్ స్టేషన్లో మీ పేరు నమోదవడం అంటే అది ఆషామాషి కాదు. అందుకోసమే ఎవరైనా కానివ్వండి, కొంతమంది ఇళ్లలో కూర్చొని తమని తాము పెద్దవాళ్ళం, తమను తాము ఏదో తెలిసిందని చెప్పేస్తూ తమకేదో అనుభవం ఉందని చెప్పి కేసులు పెట్టేయండి, కేసులు బుక్ చేసేయండి, కంప్లైంట్ చేసేయండి అంటారు. కానీ వీళ్ళ ఇళ్లలో ఉన్న పెళ్ళాం పిల్లలు, కొడుకులు, బిడ్డలు ఎవరు రారు, విదేశాల్లో చదువుతారు. కానీ వేరే వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ చేయాలంటే వాళ్ళని వీళ్ళు ఉసిగొల్పి చేయిస్తారు. రేపటి రోజు వాళ్ళ మీద కౌంటర్ కేసులు అయితే వీరు కనిపించరు. అదే ఎవరైనా ముస్లిం, దళిత, క్రిస్టియన్ యువతి యువకులు ముందుకొచ్చి కేసులు పెడితే వాళ్ళనేమో వీళ్ళకి పని పాట ఉండదు. ఎంతో మంది చెప్తున్నారు, ఎన్నో అవుతున్నాయి, ఎందుకండి మీరు కంప్లైంట్లు, కేసులను కోర్టుల చుట్టూ ఇలా తిరిగి అనవసరంగా గొడవలు సృష్టిస్తారని మళ్ళీ వాళ్ళకే అంటారు. అందుకోసం ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే, ఏ విధంగా అయితే ఒక రాష్ట్రానికి సంబంధించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ఒక రాష్ట్రానికి సంబంధించిన అస్సాం హిమంతా బస్వా సీఎం గారు, బీజేపీ వీళ్ళందరూ బయటకు వస్తున్నారంటే ఇది ఆర్గనైజ్డ్, ప్లాన్డ్ వేలో వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో వాళ్ళ డిస్కషన్స్ లో, మీటింగ్స్ తో ఇంటర్నల్ ఎజెండాలు ఇవి జరుగుతున్నాయి. కానీ మీకెవరున్నారు? నేను అడుగుతున్నాను, దళితులు, ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్ సోదర సోదరిమణులు మీ మీద దాడులు, విమర్శలు ఏదైతే వస్తున్నాయో దానికి మీకు సహకరించడానికి ఎవరున్నారు చెప్పండి. మీరు ఎన్ని కేసులు, ఎన్ని కంప్లైంట్లు పెట్టినా ఎఫ్ఐఆర్ అవ్వాలంటేనే 100 ప్రయాసాలు పడాలి, 100 కష్టాలు పడాలి. దాని తర్వాత మీరు ప్రైవేట్ కంప్లైంట్ చేసి కోర్టుకు పోవాలి తప్ప, ఆ పోలీస్ స్టేషన్ కన్సర్న్ ఒకవేళ బీజేపీ పాలిత ప్రాంతంలో ఉంటే మిమ్మల్ని చంపి గోరక్ష పేరుతో లేదా తమని తాము పెద్ద కులమని చెప్పుకుంటూ చేసే హింసకు మీ మీద, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు కూడా ఉండవు. అందుకోసమే నేను ఏమంటానంటే, ఈ ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల డచ్ పార్లమెంట్ హౌస్ వాళ్ళు కూడా మాకు నీతులు, ఆ అమ్మాయిని రక్షించండి అని చెప్తున్నారంటే, వాళ్ళు ఏ రోజైనా మీరు గమనించండి, భారతదేశంలో జరుగుతున్న మైనార్టీలు, క్రిస్టియన్లు, ముస్లింల మీద దాడులకు స్పందించారా? గో రక్షా పేరుతో జరుగుతున్న దాడులు, హత్యలు వాటిపై స్పందించారా? లేదా మతం పేరుతో జరుగుతున్న ఉద్దేశాలపై స్పందించారా? జైళ్లలో ఎన్నో ఏళ్లు ముస్లిం మైనార్టీలు జైళ్లలో మగ్గి నిర్దోషులు అని తెలిసి 15-20 సంవత్సరాలు వాళ్ళ మొత్తం వయసు జైళ్లలో వాళ్ళు గడిపి పెళ్ళాం పిల్లల దగ్గర వచ్చినప్పుడు వాళ్ళు ఏదైతే నష్టపోయారో, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ సమయాన్ని, వాళ్ళ గౌరవాన్ని, వాళ్ళ ప్రతిష్టని తిరిగి ఇచ్చే సెక్షన్లు, కేసులు, ఏమైనా న్యాయం ఎక్కడైనా జరుగుతుందా? అందుకోసమే నేను మళ్ళీ మనవి చేస్తున్నాను, సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులకు, భావోద్వేగాలకు లోను కాకండి, తొందర పడకండి. పెద్దలతో, లీగల్ సెల్తో, మీ ఏరియా వాళ్ళతో చర్చించందే మీరు బయటకు వచ్చి కేసులు పెట్టకండి. మీ మత విశ్వాసాలకు కానీ, మీ గురించి కానీ చట్టం ఉల్లంఘన జరిగాయి, రాజ్యాంగ హక్కులు కాలరాయడం జరిగింది అని బయటకు వచ్చి కంప్లైంట్ చేశారు, అది మీరు చర్చించకుండా పెద్దలతో, లీగల్ సెల్తో చేశారంటే మీరే తిప్పలు పడతారు. చాలా బాధతో, భావోద్వేగంతో నేను ఈ విషయం చెప్తున్నాను. ఎందుకంటే నాకు తెలుసు, నేను అనుభవించున్నాను. మనం కనుక కలిసికట్టుగా పోరాడపోతే రేపటి రోజు జరిగే నష్టం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇలాగే రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, డిప్యూటీ సీఎంలు అందరూ మీపై ముప్పేట దాడికి వస్తారు. మీరు కంప్లైంట్ చేశారంటే మీపై ప్రతీకార కంప్లైంట్లు ఉంటాయి. కావున నేనేమంటున్నానంటే, వజాహత్ ఖాన్ తప్పు చేస్తే అతడి మీద కేసు చేయండి. శర్మిష్ఠా పనోలి తప్పు చేసింది, తన్ను జైల్లో వేయండి. తప్పు చేస్తున్న వారిని, ప్రతి ఒక్కరిని చట్టపరంగా శిక్షించాలి. ఎవ్వరికి కూడా చట్టం అతీతం కాదు, అందరికి కూడా రూల్ ఆఫ్ లా ఈజ్ ఈక్వల్ ఫర్ ఆల్ అనేది అప్లై చేయాలి.
కావున ఇప్పుడు షర్మిష్ఠా పనోలీలో ప్రస్తుతం చూస్తున్న పరిణామాలు, తనైతే ప్రశాంతంగా జైల్లో ఉంది. ఇప్పుడు వజాహత్ ఖాన్ కుటుంబం మొత్తం రోడ్డు పాలవనుంది. అతన్ని కూడా అరెస్ట్ చేసి ఖచ్చితంగా రిమాండ్ చేస్తారు. ఎందుకంటే అఫ్ కోర్స్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ అవన్నీ ఏవైతే షర్మిష్ఠా పనోలీ మీద పెట్టడం జరిగిందో అవే సెక్షన్ల మీద ఎఫ్ఐఆర్ అస్సాంలో బుక్ అయింది. దాని తర్వాత కోల్కతాలో అయితే వెస్ట్ బెంగాల్ పోలీసులు తలలు పట్టుకున్నంత పని అవుతుంది. రోజుకొక హిందూ సంఘటన, రోజుకొక పెద్ద లాయరు ఎవరో ఒకరు వచ్చి ఆ వజాహత్ ఖాన్ మీద కంప్లైంట్లు చేస్తున్నారు, లేదా ఇంకెక్కడెక్కడ ఉన్నాయి అని వెతుకుతున్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయంటే సమాజంలో ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితులు వీళ్ళు ఎక్కడైనా తప్పు చేస్తారా, లేదా వీళ్ళు రెచ్చిపోతారా, లేదా వీళ్ళని రెచ్చగొట్టాలా, వీళ్ళ మీద ఎలా కేసులు పెట్టాలి, వీళ్ళని ఎలా రోడ్డు మీదకి లాగాలి అనే కుట్రలే జరుగుతున్నాయి తప్ప దేశం అభివృద్ధి సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే చందాన ఎక్కడ కూడా పని జరగదు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పక్క దేశం మీద, పొరుగు దేశం మీద, శత్రు దేశం అని చెప్పుకునే పాకిస్తాన్ మీద దాడి చేసినా, అక్కడ దాడి చేసిన తర్వాత కేసులన్నీ, ఎఫ్ఐఆర్లన్నీ, అనుమానాలన్నీ ఇక్కడ మొత్తం అపోజిషన్ పార్టీలు, ఇండియా అలయన్స్ ఎంపీలు, ఇండియా అలయన్స్ కి సంబంధించిన సమర్థించే వారి మీదే కేసులు బుక్ అవుతున్నాయి తప్ప ఆ పాకిస్తాన్ మీద ఏం జరుగుతుంది, ఆ పాకిస్తాన్ కి బుద్ధి వచ్చింది లేదా, ఆ నలుగురు టెర్రరిస్టులు పట్టుబడ్డారా లేదా అనే విషయమే లేదు. ఏమైనా అంటే తిరంగా ర్యాలీలో అక్కడ రెచ్చగొట్టారు, అక్కడ ముర్దాబాద్ అన్నారు, అక్కడ పొరుగు దేశం జిందాబాద్ అన్నారు, లేదా సింధూర్ ఆపరేషన్ లో ఇస్లాం మతాన్ని, ప్రవక్తని, ఇతరుల్ని తిట్టేశారని చెప్పి ఆ సింధూర్ ఆపరేషన్ ని కేంద్రంగా నడిపించి రాజకీయాలు చేస్తున్నారే తప్ప దీనివల్ల భారతదేశానికి జరిగిన ఉపయోగం, దేశ ప్రజలకు జరిగిన ఉపయోగం, దేశ ప్రజలు ఏ విధంగా ఇటువంటి సందర్భాలలో కలిసికట్టుగా ముందుకు వెళ్ళాలి, కులం, మతం, రాజకీయాలకు అతీతంగా ఉండాలి అనే అపీల్ చేసే ఒక్క నాయకుడు కనిపించడం లేదు. ఎవరికి వారు వారి మత విద్వేషాలు, ఎవరికి వారు వారి రాజకీయాల్లో దేశాన్ని, ప్రజల్ని నాశనం చేస్తున్నారు. ఇంకొకసారి నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, మీ అందరికీ మనవి చేస్తున్నాను, ఈ సామాజిక మాధ్యమాల్లో వచ్చే విద్వేష కంటెంట్ గురించి కంప్లైంట్ చేసే సందర్భాన పూర్తి జాగ్రత్తలు తీసుకోండి. అనవసరంగా రెచ్చిపోకండి. ఒకరి మీద ఒకరు దాడులకు అది బహిరంగంగా కానివ్వండి, శారీరకంగా కానివ్వండి, మీరు చట్టపరంగా తీసుకునే చర్యల అంశాల్లో అయినా కానివ్వండి, పూర్తి జాగ్రత్తలు వహించండి. నేను మాత్రం నా తరఫు నుంచి నాకు ఎంతమంది ఇన్బాక్స్ చేస్తున్నా, ఎంతమంది అడ్వకేట్ సాదిక్ షేక్ ని అప్రోచ్ అవుతున్నా, నా తరఫు నుంచి నేను వాళ్ళకి ఇచ్చే సలహాలు, సహాయ సూచనలు, న్యాయ సలహాలు అనేవి అందిస్తూనే ఉన్నాను. కావున మరింకొకసారి షర్మిష్ఠా వజాహత్ ఖాన్ కేసు మాత్రం ఎన్నో సంచలనాలకు దారితీస్తుంది అనేది మీరు గ్రహించండి. కావున ఈ అంశం అనేది ఇతర రాష్ట్రాలకు పాకకుండా, ఎలాగో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించి ఆంధ్రప్రదేశ్లో దానికి చోటు కల్పించారు, అలానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం, ఇతర రాష్ట్రాల్లో కూడా దీనికి భాగం ఇవ్వకుండా ఉండాలంటే మనం జాగ్రత్తగా ఉండాలి, మనం బాధ్యత కలిగిన పౌరులుగా ముందు ఉండాలి. మనం హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి, భాయి భాయి, లౌకికవాదం అనే నినాదంతో గంగా జముని తెహజీబ్ని మనం ముందుకు తీసుకెళ్లాలి. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న మత విద్వేషాలు, పోస్టింగులపై, వీడియోలపై తొందరపాటు పనులు వద్దు. పెద్దలు, లీగల్ సెల్ అందరితో చర్చించిన తర్వాతే బయటకు రండి. లేకపోతే ఇలాగే కౌంటర్ కేసులతో మీరందరూ బాధపడాల్సి వస్తుంది, మీ కుటుంబం మొత్తం రోడ్డున పడాల్సి వస్తుంది. ఇదే అంశాన్ని బేస్ చేసుకొని ముస్లిం మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల మీద అందరినీ హింసించడం ప్రారంభిస్తారు. నేను మీ అందరు కేసులు పెట్టొద్దు, బయటకు రావద్దు, మన మీద ఈ రోజు మాటలు చెప్తారు, రేపటి రోజు అభాండాలు వేస్తారు, దానికి అనుకరించి మళ్ళీ మత కల్లోలాలు లేదా భౌతిక దాడులకు కూడా దిగుతారు అనే భయం అనేది ఉన్నది. అందుకోసమే ఏదైతే ఒక పోస్ట్ గా ఉన్నదో దాన్ని పోస్ట్ గానే మనం పోలీసు చట్టపరంగా దాన్ని డిలీట్ చేయించి వాళ్ళు క్షమాపణలు కోరి లేదా వారికి శిక్ష పడే విధంగా చేయకపోతే ఇది భౌతిక దాడులకి మరియు మార్కెట్ లోకి వచ్చి మత కల్లోలాలు జరిగే ప్రమాదం ఉంది. అందుకోసమే ఖచ్చితంగా మనం న్యాయపరంగా, చట్టబద్ధంగా రాజ్యాంగ హక్కులను సద్వినియోగం చేసుకుంటూ ముందుకు రావాలి. కాకపోతే పెద్దలతో చర్చించకుండా మాత్రం రాకూడదు అని నేను కోరుతున్నాను. నా విశ్లేషణ మీ అందరికీ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నారు. లేని పక్షాన మీరు కామెంట్ రూపంలో నాకు మీ విలువైన అభిప్రాయాలను తెలియపరచగలరు. నా ఛానల్ అడ్వకేట్ సాదిక్ షేక్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కూడా కోరుతున్నాను. థ్యాంక్ యూ అండ్ ఆల్.